కుదుపు మహా కుదుపు కారు జర్నీలో ఇది ఊహించని మలుపు గులాబీ దళమంతా బతుకమ్మలా భావించే కవితమ్మ ఒక్కసారిగా బర్స్ట్ అవ్వడం బీఆర్ఎస్ పార్టీని అతలాకుతలం చేస్తోంది. డాడీ అంటూ లేఖ రాసి సంచలనం సృష్టించిన కవిత ఇప్పుడు సొంత పార్టీ నేతలపై మాటల దాడి చేస్తున్న తీరు ఒక్క పింక్ పార్టీనే కాదు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. ఒకటి రెండు కాదు, ఆమె సంధించిన ప్రశ్నలు ఎన్నెన్నో. వాటికి సమాధానం ఎవరిస్తారు అన్నదే సశేషం. ఉన్న లేఖ నేడు చిచ్చ, కారులో ఆగని కవిత ప్రకంపనలు, అన్నా చెల్లెళ్ల సమరమంటున్న ప్రత్యర్థులు, పొరపచ్చాలు సహజమంటున్న బీఆర్ఎస్, పార్టీలో పరిస్థితులు బాలేవంటూ మొన్నటికి మొన్న అధినేత కేసీఆర్ కు లేఖ రాసి సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి పొలిటికల్ సెన్సేషన్ గా మారిపోయారు. రకంగా చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయం కవిత చుట్టూ తిరుగుతోంది. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలపై పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్ తో ఫీడ్బ్యాక్ ఇస్తూ కేసీఆర్ కు కవిత రాసినట్టుగా బయటకొచ్చిన లేఖ ఇటీవల దుమారం రేపింది. ఇది రాసింది తానే అంటూ క్లారిటీ ఇచ్చిన కవిత పార్టీ అంతర్గత విషయాలు ఎలా బయటకొచ్చాయంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తనపై కుట్ర జరుగుతోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దేవుడంటూనే ఆయన చుట్టూ దయ్యాలు చేరాయంటూ సొంత పార్టీ నేతలపై విమర్శలు ఎక్కుపెట్టారు. లేఖతో అలా సంచలనం సృష్టించిన కవిత ఇప్పుడు తన మనసులోని బాధను చిట్ చాట్ లో బయటపెట్టుకుని మరింత బరస్ట్ అయ్యారు. తనపై ఓ వర్గం మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తల్ని పార్టీ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. ఓవైపు కుట్రలు చేస్తూనే దూతల్ని పంపి రాయబారాలు చేస్తే ఏం లాభమంటూ చురకలంటించిన కవిత తాను రాసిన లేఖను లీక్ చేసిందెవరో చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. ఇంకో నేతకు నోటీసులు ఇస్తే హంగామా చేసిన పార్టీ నేతలు కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ఎందుకు నిరసనలు చేపట్టలేదని నిలదీశారు. కోవర్టులున్నారంటూ ఒప్పుకుంటున్న నాయకులు వారిని ఎందుకు బయటకు పంపట్లేదో చెప్పాలంటూ ప్రశ్నించారు కవిత. పార్టీగా బీఆర్ఎస్ చేయాల్సిన సగం పనులు జాగృతి తరపున తాను చేస్తున్నానని స్పష్టం చేశారు. పార్టీ మారబోతున్నారంటూ కాంగ్రెస్ తో రాయబారమంటూ తనపై వస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టిన కవిత మునిగిపోయే నావలాంటి కాంగ్రెస్ తో తనకెందుకు రాయబారాలంటూ ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఇంటి ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏమొస్తుంది, నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది అంటూ చిట్ చాట్ లో ఘాటు వ్యాఖ్యలే చేశారు ఆమె. జైలుకు వెళ్లిన రోజే పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పినా కేసీఆర్ వద్దన్నారని ఆగిపోయానని చెప్పారు కవిత. గ్రీకు వీరుల్ని పట్టుకోమంటే గ్రీకు వీరులు తన మీద దండెత్తారంటూ కవిత సంధించిన వ్యంగ్యాస్త్రాలు బీఆర్ఎస్ లోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నాయకత్వం పైన సంచలన కామెంట్స్ చేసిన కవిత తనకు కేసీఆర్ ఒక్కరే నాయకుడని తేల్చి చెప్పారు. ఇంకెవరి నాయకత్వంలోనూ తను పనిచేయనని, అందుకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఆమె ఎవరిని టార్గెట్ చేస్తూ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు అన్నది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందంటూ ఆఫ్ ది రికార్డ్ బతుకమ్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత రచ్చరేపుతున్నాయి. తను తీహార్ జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన తీసుకొచ్చినప్పటికీ తను బలంగా వ్యతిరేకించానని చెప్పుకొచ్చారు కవిత. అంతర్గతంగా ఆధిపత్య పోరులో భాగంగా పార్టీలో ఏం జరుగుతోందనేది పక్కన పెడితే ఆమె చేసిన ఈ విలీనం ముచ్చటే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. కవిత చేసిన కామెంట్స్ పై ప్రత్యర్థి పార్టీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారం ఆస్తుల కోసమే అన్నా చెల్లెల మధ్య గొడవ జరుగుతోందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుల గొంతు కోసిందని, ఆ ఉసురు తగిలి కకావికలమవుతోందని విమర్శించారు. కవిత రాసిన లేఖతో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో చర్చ మొదలైందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీసీ రిజర్వేషన్ల కోసం, ఎస్సీ వర్గీకరణ కోసం కాంగ్రెస్ గట్టిగా పనిచేస్తోందన్న విషయం కవిత లేఖతో స్పష్టమైందన్నారు. కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ రాజకీయాల్లో ఉండే అర్హతే లేదంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుద్ధ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి. ఇంటి బిడ్డను కూడా సమాధాన పరచుకోలేని వ్యక్తులు దేశాన్ని ఉద్ధరిస్తాము అని చెప్పి మళ్ళా కాంగ్రెస్ ఓడించి మేము అధికారంలోకి వస్తామని చెప్పి ట్విట్టర్లో కూస్తూ ఉంటే జనాలు నవ్వుకుంటా ఉన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష నేత ఇప్పుడు అధికారం కోసం వాటా పంచుకోవడానికి ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటా ఉన్నారు. ఇంత తండ్రి పైనే కేసీఆర్ పైన కొట్లాడుతుందంటే మీరు ఒకసారి ఆలోచించాలి. దేనికి తగాదనేది ఆస్తుల కోసమా, మండలి చైర్మన్ గురించా అని చెప్పేసి. అధికారం కోసము సొంత వాళ్ళపైన కొట్లాడేటోళ్ళు ప్రజలకి ఏం న్యాయం చేస్తారని చెప్పి కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఆస్తుల పంపకాలలో గొడవలు మొదలై, ఎందుకంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించిన పైసల్ని ఏ విధంగా పంచుకోవాలనో అనే ఇదిలో
వాళ్ళకు వాళ్ళు తగాదాలు పెట్టుకొని ఈరోజు అది తీసుకొచ్చేసి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలనే కుట్ర జరుగుతోందన్న ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ పై కమలనాథులు అదే స్థాయిలో స్పందించారు. కేటీఆర్ కు కవిత త్వరలోనే మరో లేఖ రాయబోతున్నారని చెప్పిన బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాల్సిన పరిస్థితి దుస్థితి బీజేపీకి పట్టలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ 2 లేదా 3 ముక్కలు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీలో కేటీఆర్ కు మాత్రమే ప్రాధాన్యత తప్ప తనను పట్టించుకోవడం లేదన్నదే కవిత ఆవేదనగా తెలుస్తోందన్నారు. కవిత వ్యాఖ్యలపై స్పందించిన ఈటెల రాజేందర్ బీజేపీ ప్రజాస్వామిక పార్టీ అని చెప్పారు. స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ చేయబోదని స్పష్టం చేశారు. కుట్రలు కుతంత్రాలతో తాము రాజకీయం చేయబోమన్నారు ఈటల. కేటీఆర్ మీద ఆమె టార్గెట్ చేస్తూ కేటీఆర్ సోషల్ మీడియా అంతా కూడా ఆమెకు వ్యతిరేకంగా వైరల్ చేస్తున్నటువంటి అనేక అంశాల గురించి ఆమె చెప్తూ కేటీఆర్ ఆమె ఆవేదన అంతా కూడా కేటీఆర్ మీద చెప్తా ఉన్నది. ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, వాళ్ళ తండ్రికి మరో లేఖ రాయబోతున్నది. ఆ లేఖలో కూడా ఆమె అనేకమైనటువంటి అంశాలు ఆమె బాధలు చెప్పదలుచుకున్నది. ఈరోజు తెలంగాణలో అధికారం వైపు పరుగు తీస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వేరే పార్టీని విలీనం చేసుకునేటువంటి పరిస్థితి దుస్థితి మాకు అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఒక ప్రజాస్వామికమైన పార్టీ. భారతీయ జనతా పార్టీకి స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ ఉండదు. భారతీయ జనతా పార్టీ అని చేస్తే నేరుగా చేస్తారు తప్ప ఈ కుట్రలు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు చేయదు. రాజకీయాల్లో ప్రకంపనలు సహజమన్న బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ చాలా పార్టీల్లో ఇలాంటి ప్రకంపనల్ని చూశామన్నారు. కవితలో ఇంతటి ఆవేదన ఇప్పుడే చూశామన్న వినోద్ త్వరలోనే సమస్యలు సద్దుమణుగుతాయన్న ధీమా వ్యక్తం చేశారు. అన్ని పార్టీలతో కలిసి పనిచేసిన బీఆర్ఎస్ బీజేపీతో మాత్రమే జతకట్టలేదన్న విషయాన్ని గుర్తు చేశారు వినోద్. కవితపై చర్యల విషయంలోనూ కీలక వ్యాఖ్యలు చేసిన వినోద్ చిట్చాట్ లో మాట్లాడిన దానికి ఎలా నోటీసులు ఇస్తామని ప్రశ్నించారు. త్వరలోనే కవితను కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తానన్నారు వినోద్ కుమార్. కవిత వ్యవహారంపై మాజీ మంత్రి మాస్ మల్లారెడ్డి మాత్రం తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. ఏ పార్టీలో అయినా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు సహజమని కవిత బీఆర్ఎస్ ను వదిలి ఎక్కడికి వెళ్లబోరని ధీమా వ్యక్తం చేశారు. అందరు కేసీఆర్ ఎంబడి నడుస్తారు. చిన్న చిన్న ఇష్యూస్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఆమె ఎక్కడ మారది? కేసీఆర్ బిడ్డ, ఆమె పులి బిడ్డ, పులి. కవిత సృష్టించిన కల్లోలాన్ని కారు పార్టీ ఎలా అధిగమిస్తుంది అన్నదే రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఎవరెన్ని మాట్లాడినా ఎవరెలా రియాక్ట్ అయినా ఆఖరికి అధినేత కేసీఆర్ చెప్పిందే గులాబీ పార్టీలో ఫైనల్ కాబట్టి ఆయన సైలెన్స్ బ్రేక్ చేసే వరకు ఈ ఇష్యూ ఇలాగే నిప్పులు కక్కడం ఖాయంగా కనిపిస్తోంది.